Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భరత్ గారి మీద 45 కోట్ల ఏదో ఫార్మా కంపెనీతో తీసుకున్నారని ఒక అలిగేషన్ చేసినారు. అది కాదు, నేను తీసుకోలేదు. దీని మీద సివిల్ డిఫర్మేషన్ సిద్ధార్థ ప్రూవ్ చేయాలి అని భరత్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను ఏ కరప్షన్ చేయలేదని. తర్వాత సరే హైకోర్టులో ఆయన డిఫర్మేషన్ ఇచ్చినప్పుడు సిద్ధార్థ రెడ్డి గారు ఆయన దానికి సంబంధించిన ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. ఏ ఫార్మా కంపెనీతో తీసుకున్నాను, ఎక్కడ ఆ ట్రాన్సాక్షన్ జరిగింది, అదంతా కోర్టు ముందరనే పెడతాను ఆయన చెప్తున్నాడు. అంతవరకు వాళ్ళిద్దరి బాగుంది. కానీ నిన్నటి నుంచి చూస్తుండా గల్లీ స్థాయి లీడర్ల నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ల వరకు, అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ చాలా స్పందిస్తూ ఉంటారు దీని మీద. ఎంపీలు స్పందిస్తుంటారు, ఇంకా చెప్పినాను కదా, గల్లీ స్థాయి లీడర్ నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ల వరకు బ్రహ్మాండంగా స్పందిస్తుంటారు. అసలు ఫుల్ టాలెంటెడ్. నాకు అర్థం కాని ఒకటి ఏమంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ల్యాండ్ పూలింగ్లో 1000 కోట్ల అక్రమాలు చేసినారు, రాజధాని కన్స్ట్రక్షన్లో 1000 కోట్లు దాంట్లో తీసుకుంటున్నారు అని చెప్పినారు అని అలిగేషన్ చేసినాం. మేమందరం చేసినాం. సిద్ధార్థ రెడ్డి చేసినాడు, మేము చేసినాము, చాలా సందర్భాలలో చేశాం. అలాగే ఈయన లోకేష్ గారు ఆయన లూలుకు 99 పైసలకి ఇచ్చి వాళ్ళతో 100 కోట్లు తీసుకున్నాడు. చాలా మెడికల్ కాలేజీలో డబ్బులు కొట్టేస్తున్నాడు. 1000 కోట్లు లోకేష్ గారు కరప్షన్ చేస్తున్నాడు అని చెప్పినాం. 5000 కోట్లు ఆడ వాళ్ళ కో బ్రదర్కు 5000 కోట్ల ల్యాండ్ ఇప్పించినాడు. ఇవన్నీ కూడా మేము కూడా అలిగేషన్ చేసాం ఇదే ప్రెస్ మీట్లలో. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అలిగేషన్ చేశాం. కానీ నాకు అర్థం కాదు ఏమంటే, సరే మీకు ఎవరికన్నా అర్థమైతే చెప్పండి, నాకు కూడా తెలియదు. అర్థం కాకుండా అడుగుతాను. అది మీ పార్టీ అధినాయకుడు అయినటువంటి వాళ్ళ మీద ఇన్నిసార్లు కరప్షన్ అలిగేషన్ చేస్తే అసలు ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. భరత్ గారి మీద ఒక్క అలిగేషన్ చేసేసరికి మొత్తము గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ల వరకు ఇంత భారీ ఎత్తున స్పందిస్తున్నారంటే ఇది పెద్ద మిస్టరే. ఆ లాజిక్ ఏమో నాకు అర్థం కావడంలే. అంటే వాళ్ళన్నా చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కంటే, పవన్ కళ్యాణ్ కంటే లోకల్ మినిస్టర్ గారే పవర్ఫుల్లా, లేదంటే ఆయనే ఇంపార్టెంటా? అది కూడా నాకు నేను అర్థం కాక అడుగుతాను. ఇంతవరకు ఎవ్వరు స్పందించాలి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ. కానీ ఈరోజు స్పందన చూస్తే క్యా బాత్ హై అనిపించండి. అలా ఇది దానికి మరి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళందరికీ బీఫార్ము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారా, లేకుంటే లోకల్ లీడర్ మినిస్టర్ గారు ఇచ్చినారా? మరి అంత లాయల్టీ ఏంటో, అంటే అధినాయకుని మీద కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏందో మరి మాకు అర్థం కావడం లేదు. సరే, దీంట్లో కొన్ని విషయాలు మా సోదరి శబరి గారు వ్యాపించారు. మా శబరమ్మ, మీరు తక్కువ కర్నూలుకి వచ్చేది, ఎప్పుడో పుట్టింటికి వచ్చిపోతుంటారు. మీరంటే మాకు గౌరవం ఉంది ఒక ఆడపడుచుగా. కానీ నేను మీరు అడిగిన దానిలకు కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఒంటి నిండా కత్తిపోట్లు ఉన్నాయి, ఒంటి నిండా అమ్మాయిల ఫోటో పేర్లు ఉన్నాయని చెప్పినారు. అంటే ఆయన ఒక పెద్ద ఉమనైజరు, పెద్ద ఇది అని చెప్పినారు. కానీ
అంత ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు భరత్ గారితో పాటే ఉన్నారు కదా ఆయన. భరత్ గారికి ముఖ్య అనుచరుడు కదా. మరి అప్పుడు తెలీదా ఆయన ఎటువంటి వ్యక్తి అని? అంతకుముందు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇటువంటి పనులన్నీ చేసింటే అపోజిషన్ పార్టీలు ఉన్నాడని మేము కేసులు పెట్టింది కదా. మా రూలింగ్ పార్టీ వాళ్ళని కేసులు పెట్టింది కదా. కానీ ఆయన తప్పులు ఏమి కంప్లైంట్ లేవు కాబట్టి కేసులు పెట్టలేదు. మరి పార్టీ మారిన తర్వాతనే ఆయన ఒంటి నిండా ఇన్ని కత్తిపోట్లు ఎట్లొచ్చినాయి. పోనీ సునీల్ మీద జరిగినటువంటి దాని మీద ఎంక్వైరీకి పిలిచడానికి ఇంటికి పోయినామని చెప్పినారు. అదే కదా పోలీసులు చెప్పేది. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ సునీల్ మీద జరిగిన దాడిలో ఎంక్వైరీకి పిలుచుకోపోనికి వచ్చినామని చెప్పినారు. కానీ ఆ రోజు ఇంటికి వచ్చిన పోలీసులు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ల వాళ్ళు ఏం రాసినారు నేను చదవమంటారా? బాలాంజనేయులు కదలిక పైన నిఘా ఉంచమని చెప్పగా ఇద్దరము మా డ్యూటీలో భాగంగా 2:50 గంటలకు నిఘా పెట్టినాము. అతను మాకు ఎదురు పడగా అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ అక్కగారింటికి పారిపోయినాడు తోసుకొని. మేము అక్కడికి వెళ్ళి అడగగా బోయ ఆంజనేయులు మీరు మా ఇంటికి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని మా అమ్మల్ని బెదిరించినాడు. చేతిలో కత్తితో కోసుకున్నాడు. అంతటా మేము అతనితో నీ కదలికలపై నిఘా ఉంచడానికే తప్ప మరి ఏమీ లేదని అతనికి చెప్పినాము. నువ్వు సునీల్ కేసులో నిన్ను ఎంక్వైరీ చేయాలి, సిఐ గారు పిలుస్తున్నాడు రమ్మని పిలిస్తే ఆయన కోసుకున్నాడని ఎందుకు మీరు ఎఫ్ఐఆర్లో కానిస్టేబుల్ కంప్లైంట్ చేయలే? కేవలము నీ మీద నిఘా ఉంచినామంతే అని చెప్పి వచ్చినాము. తర్వాత ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చి ఆడ మీడియాతో మాట్లాడినాడు. మరి సునీల్ కేసులో నిన్ను విచారించడానికి సిఐ గారు రమ్మంటున్నారని అతన్ని పిలిచినామని మీ వాళ్ళ స్టేట్మెంట్లోనే లేదు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. పోలీసులు కానిస్టేబుళ్ళు 3294 బలరాముడు, 3137 జనార్దన్ వాళ్ళిద్దరూ ఇచ్చిన కంప్లైంటు అంటే 303 కింద కేసు పెట్టారు. మరి మీరేమో ఏం చెప్తారు? సునీల్ అటెంప్ట్ మర్డర్ కేసులో విచారించడానికి పిలిచే కోసుకున్నాడని చెప్తారు. మరి మీ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ ఏంది? ఇది అంటే నేను ఇట్లా తర్వాత చనిపోయినటువంటి సతీష్ గురించి చెప్తాను. సూసైడ్ నోట్ గురించి. సూసైడ్ నోట్లో ఏముందో ఏమో అని చెప్తాను. సూసైడ్ నోట్ ఇద్దాం, ఇది పోలీసులకి ఇవ్వలేదంటారు. పోలీసులకి ఇస్తే దీన్ని చించేసి సేమ్ హ్యాండ్ రైటింగ్తో నా ఆత్మహత్యకు మోహన్ రెడ్డే కారణం రాపించారని మాకు అనుమానాలు ఉన్నాయి. అంటే పోలీసుల వ్యవహార శైలి మీద నమ్మకం కోల్పోయినాం. అందుకే ఇది జాగ్రత్తగా ఎత్తిపెట్టి రేపొద్దున హైకోర్టులో సబ్మిట్ చేయడానికి పెట్టినాము. దీన్ని పీడిఎఫ్ తీసి పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది, స్కాన్ కాపీ. దీంట్లో రాసినది కూడా చెప్తాను. తిలక్ గట్టు నీకు లైఫ్ పోగొడతాను అని బెదిరించాడు. ఇంకా నా ఫ్యామిలీని రోడ్డుకి లాగుతాను, టీడీపీ పవర్ యూజ్ చేసి అని అన్నాడు. ఎస్సీ మాల నీకు అంత ఉంటే నాకెంత ఉండాలి అని అన్నాడు అని ఆయన స్వహస్తాలతో రాసినటువంటి
సూసైడ్ నోట్. ఇది లేక కాదు, కానీ పోలీస్ స్టేషన్కి ఇచ్చే దాన్ని గోల్మాల్ చేస్తారని ఇచ్చిన. అంటే ఇవన్నీ మీకు తెలుగుదేశం వాళ్ళు చెప్పారమ్మా, వాళ్ళు చెప్పినది మీరు చెప్పినారు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు మీకు తెలియదు. పోనీ మీరు అన్నారు ఇంకొక మాట, 200 మంది ఉండారు, అంతా గంజాయి బ్యాచ్, మట్కా బ్యాచ్ అని. ఆ ఉండే 200 ఎక్కువనే ఉండారు, మీకు తక్కువ కనపడి ఉండొచ్చు. మేము దాదాపు 2000 అనుకుంటున్నాం. సరే మీరు అన్నట్టు 200 కావచ్చు, 100 కానీలేండి. అందరిలో ఏ ఒక్కరిదైనా సరే ఒక్క పేరు మీద గంజాయి కేసు ఉందేమో, ఒక్క పేరు మీద మట్కా కేసు ఉందేమో, ఒక్కరి పేరు మీద లేడీ హరాస్మెంట్ కేసు ఉందేమో ఒక్కటన్నా మీ సిఐగా మీ డిఎస్పీలకు పెట్టి చూపించమ్మా, మేము కూడా తెలుసుకుంటాం ఎవరుండారని. మట్కా దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మట్కా కింగు అని చెప్పి మట్కా కంపెనీ నడుపుతున్నట్టు పక్కన పెట్టుకొని మా వాళ్ళని అంటే ఎట్లా తల్లి? అంటే మీకు వాళ్ళు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసి ఇచ్చినారు, దాన్నే మీరు స్టేట్మెంట్ చెప్పినారు, మీకు తెలియదు కాబట్టి అనవసరంగా మీ పేరు చెడగొట్టుకోవద్దు. వాళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారం చెప్పని శబరిమ్మకు మా సోదరికి నేను చిన్న సలహా ఇస్తున్నాను.